అవుట్ చేయి సార్. అవుట్ చేయి సార్. మేము కూలి మాకు ఏం లేదు సార్. మాకు సెంటు భూమి లేదు సార్. మాకు సెంటు భూమి లేదు. కూలి చేసుకోవచ్చు. మా ఆయన చేతి మీరు చేసి మేమే తిని బతుకుతాం సార్. ఊరోళ్ళందరూ మంది కొట్టాం కదా, మన మీద కేసు వచ్చేసి కానీ మళ్ళీ అందరూ ఒకటి అయ్యారు సార్. ఊరోళ్ళందరూ ఒకటి అయ్యారు సార్. వచ్చి అని కొట్టాం కదా, మళ్ళీ కేసు మన మీద పడిందని ఊరోళ్ళు అక్కడ మాట్లాడుకొచ్చి నా చేత అంత దగ్గర కాగితాలు ఉన్నాయి సార్. బలవంతంగా సంతకాలు చేయించారు మమ్మల్ని నిన్న. మేమే హాని చేసామని ఎవరికి ఏమీ కాలే. ఏదో ఊరు బయట చిన్న పసుపు కుంకుమ ఉంటే వాటి ఫోటోలు తీసి ఒక ఆయన యంత్రం కడతారు, జ్వరాలు వస్తే యంత్రం కడతారు. ఒక ఆయన అచితాపురం నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నేను సెంటర్లో కూర్చొని ఉంటే ఇక్కడ యంత్రాలుగా అది జ్వరం ఏదైనా వస్తే యంత్రాలు కడతారు కదండి, వాళ్ళ ఇల్లు ఎక్కడంటే పలానా చోట అని చెప్పా. నాకు ఇల్లు తెలియదు, కొద్దిగా చూపెట్టవా బ్రో అంటే చూపెట్టినందుకు వాళ్ళు ఇద్దరు కలిసి ఆయన ఈయనకి బావగారు అయిపోయారు. ఆయన పిలిచిండే రా బాగా ఇక్కడ దాకా వెళ్తాం, పలానా రోడ్డు వచ్చింది కొంచెం చూడండు, ఆయన యంత్రం కడతానని కట్టిండు. ఆయన ఇటు ఆయన్ని గుద్ద బాల కొట్టి ఎటో పంపేశారు. ఆయన చచ్చిపోయిండో బతికిండో కూడా మాకు తెలియదు. ఆయన కోసం వాళ్ళ ఫ్యామిలీ ఎత్తుతున్నారు. దీన్ని ఇంటికాడ పడుకొని ఉంటే రేపు సెంటర్లో తీసుకొచ్చి కొట్టి పీక మీద కాలేసి తొక్కి నోట్లో ఉచ్చబోసారు. పొద్దున రోడ్డు మీద బాగా కొట్టి నన్ను మళ్ళీ నైట్ తరుముకెళ్ళారు. ఇక్కడ దాకా నేను మా బంధువుల దగ్గర కమ్మరగూడెం వెళ్తే కమ్మరగూడెం కూడా నైట్ కర్రలు పట్టుకొని వచ్చారు కొట్టడానికి. నాకు ఇంకేం తోచక అంటే నడుచుకుంటా మా బంధువులు వెల్లేరుపాడు వెళ్ళిపోయి ఎవరికి తెలియకోకుండా నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వారిని న్యాయం చేయమని కోరారు.